మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో చిరుతపులి గ్రామ శివారులో మేకలు మేపుతున్న పట్నం చంద్రయ్య కుమారుడు రాజు అనే వ్యక్తికి చెందిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మేకల కాపరి రాజు చిరుతపులిని అడ్డగించడంతో తిరిగి చిరుతపులి రాజుపై దాడికి పాల్పడింది. రాజు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరికొంతమంది మేకల కాపర్లు స్పందించి చిరుతపై దాడికి వెళ్లడంతో అది రాజుపై స్వల్ప గాయాలు చేసి పారిపోయినట్లు మేకల కాపరులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. మేము మేకలను కాసుకుంటాము. మేము పేదవాళ్ళము. మేకలు కాసుకుని డైలీ మేకలు అడవికి తీసుకున్నట్టే ఫారెస్ట్లోకి తీసుకునే రోజు కూడా తీసుకొని వెళ్ళాను. మేపుకొని రిటర్న్ 2-3 గంటలకు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చిరుత సడన్గా మా మేకను పట్టేసింది. అది ఎడంగా వచ్చిందో తెలియదు, సడన్గా పట్టేసింది. అది ఎవరు మేకలను బెదిరి పక్కలు అటు చిత్ర అయిపోతే నేను దాన్ని చూస్తే చిరుత దాన్ని అటు చేసి అందరు అవుతున్నా అది బెదిరిస్తే ఇడిసే పెట్టి పోయింది మేకను. దాన్ని మేకలు లేవట్టుకొని మేకలు చెడు చేసుకొని మళ్ళీ జర ముంగడికి వచ్చే వరకలా వెనుకని సొనాలు వచ్చి పంజాతో ఇసిరి నన్ను గాయపరిచింది. అది సుమారు 2 నుంచి 3 మధ్యలో అక్కడ నన్ను అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా రక్షించారు జర. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళు ఆ గొల్లరంగ ఆలీలు కాపరులు వాళ్ళకి వచ్చినారు. దాన్ని చూసి ఫోన్లు చంపారని వాళ్ళు కట్టెలు అవి రాళ్ళు పట్టుకొని దగ్గరికి వచ్చి కొట్టని కచ్చవకాలు. అది చేగుంట మండలంలో కరీంనగర్ గ్రామ పంచాయతీ. అయితే ఈ మేకలు ఎప్పుడూ గత ఎన్ని సంవత్సరాల నుంచైనా కానీ మేకలను ఫారెస్ట్లలో మేపుకుంటా వీళ్ళు బతికేవాళ్ళు అన్నట్టు. మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కి తీసుకుపోయి మేపుకొని బతికేటోళ్ళు. అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చిరుతపులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టు కానీ వీళ్ళకి ఏం పెద్ద లేదు కనవలేదు. అయితే వీడు రోజు మాదిగానే పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుందా ఇటు మలుపుకొని రాగా దాదాపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అది చిరుత అనేది మేకను పట్టింది. ఇది ఏందో మేకలను అరుస్తున్నాయి, మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దాని అడిగిపోయే వరకు చిరుత అయితే మేకను పట్టేసింది, గొంతు పట్టేసింది. ఆ పట్టేసేసరికి అయితే వీడు లబో మొత్తుకునేసరికి చుట్టుపక్కల ఉన్న మేకల కాపరోళ్ళు పశువుల కాపరోళ్ళు అందరూ ఉరికొచ్చే వరకునే అయితే మేకనే వదిలిపెట్టాను. వీడు మేకను పట్టుకొని మళ్ళీ ఇటు రాగా మళ్ళా వెనకసిరి మళ్ళీ చిరుత ఉరికొచ్చి రాజును అటాక్ చేసింది. వెనకకెళ్ళి పంచతోటి కొట్టింది. మామూలుగా వాడు కింద పడిపోయాడు. సరిగా ఇంకా కొంచెం గీరింది, షర్ట్ అనేది చినిగిపోయింది. ఇక అడికెళ్ళి మంది అందరు వచ్చి లొల్లి పెట్టేసరికి అది వెళ్ళిపోయింది. లేకపోతే